ఊరికే బడలిపోయాను అనకుండా దానికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇవ్వడం కూడా ఎలా ఇస్తారంటే మీరు ప్రతిరోజు ఏం చేస్తారో అవే చేయిస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీకు నేనంటే ఒక గౌరవం ఉంది అని అనుకోండి. గౌరవం ఉంది, కోటేశ్వర గారు మా ఇంటికి ఒక్కసారి వస్తారా అన్నారు. అమ్మ రేపు ఉదయం 11 గంటలకు వస్తాను మీ ఇంటికి అన్నాను. రేపు ఉదయం 11 గంటలకి మీరు ఏం చేస్తారు నేను వస్తానని? వీధిలో నించుంటారు కదా నా మీద గౌరవంతో. నేను వచ్చి దిగాను అనుకోండి, రండి 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 కోటేశ్వర గారు చాలా సంతోషం మీరు వచ్చారు, మాకు చాలా ఆనందం, ఎప్పటి నుంచో మీరు వస్తే బాగుండు అనుకుంటున్నాను రండి అని నన్ను లోపలికి పిలుస్తారా? కాళ్ళు కడుక్కోండి అని నాకు కాసి నీళ్ళు ఇస్తారు. బయట నుంచి వచ్చాను, ఏవేవి ముట్టుకుని వచ్చానో చేతులు కడుక్కోండి అని ఇస్తారు. తుడుచుకోండి అని నాకు వస్త్రం ఇస్తారు. కూర్చోండి అని నన్ను కూర్చోపెడతారు కుర్చీ వేసి. నేను పక్కన చిన్న కుర్చీలో కూర్చుంటున్నాను అనుకోండి, అవతల వారి యందు ఉన్న గౌరవ భావము పసిగట్టబడుతుంది అప్పుడే. ఓ పెద్ద కుర్చీ ఉండగా మీరు చిన్న కుర్చీలో కూర్చుంటున్నారు అనుకోండి, ఇందులో కూర్చోండి అంటారు. రెండూ కుర్చీలే. అంటే మీరు సౌకర్యంగా ఉండాలని అవతల ఆయన తాపత్రయపడుతున్నాడంటే మీ మీద అంత ప్రేమ ఉందని గుర్తు. మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ఏమైనా పుచ్చుకుంటారా? స్నానం చేస్తారా? లేకపోతే బాగా చెమట పట్టేసినట్టుంది అంటే అమ్మ పంచె తెచ్చుకోలేదు, ఏం పర్వాలేదండి మా ఇంట్లో పంచెల షాప్ ఉంది, స్నానం చేసి వచ్చారు, ఒళ్ళు తుడుచుకోండి, బట్ట ఇచ్చారు, విభూతి పెట్టుకోండి, బొట్టును మా పూజ గదిలో విభూతి బొట్టు పెట్టుకున్నారు, కూర్చోండి, కాస్త కాఫీయో పాలో ఏవో ఇచ్చారు, కాస్త మీరు పుచ్చుకున్నారు, చేయి కడుక్కోండి, నోరు కడుక్కోండి, అయిపోయింది. కాసేపు దగ్గర కూర్చుని ఏవో 4 మంచి మాటలు మాట్లాడారు, అయిపోయింది. అమ్మ నేను బయలుదేరుతాను, చాలా సంతోషం అండి వచ్చారు, బయలుదేరి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇవి చెయ్యడానికి మీ మనసుకి ప్రత్యేకమైన శిక్షణ ఏమైనా అవసరమా? మీరు రోజు చేస్తున్నది ఇదే పూజగా చేయిస్తారు. ఎందుకనంటే మీకు ప్రీతి ఉంటే కదూ ఇవన్నీ చేస్తారు. మీకు ప్రీతి లేదనుకోండి మీరు ఇవన్నీ చెయ్యరు. మీకు భగవంతుని పట్ల ప్రీతి ఉన్నది అని గుర్తు ఏమిటంటే మంత్రం చెప్పి ఇదే ఉపచారం చేస్తారు. ఆవాహయామి, ఆవాహయామి అంటే ఈశ్వర రండి. ఇప్పుడు పూజలో ఏముంటుందండి? అక్కడ విగ్రహం ఉంటుంది. విగ్రహం ఆవాహయామి అంటే కొత్తగా ఎలా వస్తుంది అక్కడికి? అది ఉన్న దగ్గరే మీరు కూర్చుని ఉన్నారు, కొత్తగా ఎలా వస్తుంది అక్కడికి? ఈశ్వరుడు వస్తాడు అందులోకి? రాడు. ఆవాహయామి అన్న మంత్రానికి అర్థం ఏమిటో తెలుసా? కొత్తగా రమ్మనడానికి ఎక్కడి నుంచి వస్తాడైనా? అక్కడేగా ఉంది మూర్తి. ఆవాహయామి అని మీరు ఆగితి కళ్ళు మూసుకుంటే మంత్రం చెప్పి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తంలోంచి సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలోంచి చెప్పి శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అన్నాను అనుకోండి, లేదా లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అన్నాను అనుకోండి, మంత్రంతో ఆపేసేయమని కాదు, మూడిటిని ఏకీకృతం చేయమని. వాక్కు నోటితో చెప్పిన దాన్ని, మనస్సుని అక్కడ నిలబెట్టాలి, కర్మ చేతితో చెయ్యాలి. ఆవాహయామి అన్నప్పుడు అయ్యా రండి ఇలా అనాలి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న మూర్తే ఆయన వచ్చి లోపలికి నడిచొచ్చి ఆయన సింహాసనం దగ్గర నిలబడి ఇక కూర్చోడానికి సిద్ధపడుతున్నారన్నట్లుగా మీరు వారిని చూడాలి. వారి పంచ, ఆయన పాదాలు, అమ్మవారి పాదాలు, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. మీ మనసులో వెంటనే పొంగు వస్తుంది, అబ్బా నా స్వామి తల్లి వచ్చారు. ఇప్పుడు ఏమంటారు మీరు? వాళ్ళు రాగానే చాలా సంతోషిస్తారు, స్వామి నా కోసం వచ్చారా? ఆవాహయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుక్కోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇలా చేతులు చాపారు. ఏది మీ మనసు ఉంటే కదా మంత్రం ఆగడం. అసలు అక్కడ మనసే లేదు, ఇంకా మంత్రం ఎందుకు ఆగుతుంది? గడ 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 వల్లించేయడమే. మనసు ఆగిందనుకోండి, నిజంగా అక్కడ ఉందనుకోండి, ఒక్క క్షణం ఆగుతారు. శంకరుడు తెల్లగా ఇలా చేతులు జాపితే అమ్మ ఎర్రగా చేతులు జాపింది అనుకోండి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు, అమ్మవారి చెయ్యంతా ఎర్రగా ఉంటుంది, అమ్మవారి చేతి వేళ్ల చివర్లు మరింత ఎర్రగా ఉంటాయి. ఆయన 4 కరుచుకున్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. ఎర్ర తామర పువ్వులా ఉంటుంది నీ చెయ్యి అన్నారు. ఎర్ర తామర పువ్వుకి ఎర్ర తామర పువ్వు యొక్క కొసలు ఎర్రగా ఉండవు, కొంచెం తెలుపుగా ఉంటాయి. అరే అలా అన్నాను, అమ్మవారికి అలా ఉండదే, తెలుపుగా ఇంకా ఎర్రగా ఉంటుంది. మరి ఎలా దిద్దుకోవడం
అని శంకర భగవత్పాదులు కాబట్టి రచన కొనసాగింపు చేశారు. చేసి ఆయన అన్నారు, అమ్మా నువ్వు నీ చెయ్యి ఎటువంటి తామర పువ్వో తెలుసా? లక్ష్మీదేవి ఎర్ర తామర పువ్వులో కూర్చుని పాదానికి లత్తుక పెట్టుకుంది. లత్తుక పెట్టుకుంటే చెయ్యి అంతా అంటుకుంది ఆ ఎర్రటి లత్తుక. ఏం చేస్తారు ఆడవాళ్ళు? లత్తుక పెట్టేసుకుని లేచి వెళ్ళిపోతూ చేతి బట్ట అక్కడ ఉంటే దానికి తుడిచేసుకుంటారు ఇలా. లక్ష్మీదేవి మళ్ళీ లేచి వెళ్ళి చేతి బట్ట ఎక్కడ తెచ్చుకుంటానని ఆవిడేం చేసిందంటే ఆ ఎర్ర తామర పువ్వు కొసలకి ఇలా తుడిచేసింది. ఇప్పుడు లక్ష్మీదేవి లత్తుక పెట్టుకుంటే చేతి కంటుకున్న లత్తుకని తామర పువ్వు యొక్క రేకుల చివర తుడిచేస్తే ఆ రేకులు ఎంత ఎర్రగా ఉంటాయో నీ వేలి కొసలు అంత ఎర్రగా ఉన్నాయన్నారు. ఆ తామర పువ్వు అమ్మా నేను చెప్పింది, మామూలు తామర పువ్వు కాదన్నారు. కాబట్టి మీకు ఇలా శంకరుడు అమ్మ చేతులు చాపారనుకోండి, ఆ తెల్లని ఎర్రని చేతులు, ఆ ఉంగరాలు, కదలిన బాహుపద క్రమమున రవము సూపిడి నూపురముల వాణి అంటారు భాగవతంలో. మహానుభావుడు పోతన గారు అక్రూరుడు బలరామకృష్ణుల్ని తీసుకెళ్తున్న సందర్భాన్ని వర్ణిస్తూ ఇలా చెయ్యి కదిపితే పరమేశ్వరుడు అమ్మవారును వాళ్ళ చేతుల యొక్క కంకణములు కణకణ కణకణమని కదులుతాయి. అమ్మవారి గాజుల సవ్వడి వినపడుతుంది. వాళ్ళు ఇలా చేతులు చాపారు, మీరు ఇలా నీళ్లు పోశారు ఉద్ధరణితో. ఇప్పుడు ఆ చేతులు తెలిసాయి, మీరు ఊరుకుంటారా? మీ మనసు నిలబడింది అనుకోండి, వెంటనే ఉత్తరీయం ఇలా తీసి ఓసారి ఇలా అంటారు. అందుకే ఇతరుల పూజ చూడవద్దు అంటారు. ఎందుకనంటే మీరు పూజ చూశారనుకోండి, ఆయనకి ఏమైనా పిచ్చి ఉందా అనుకుంటారు. దేనికి ఎందుకు ఇలా అంటున్నాడు అంటారు. అర్థం కాదు, ఆయన మనస్సుతో చేస్తున్నాడు. ఆయనకి పరదేవత చేతులు పరమేశ్వర చేతులు కనపడుతున్నాయి, వాటిని తుడుస్తున్నాడు ఆ తడి. ఇప్పుడు పాదయోహ పాద్యం సమర్పయామి, ఆ కమండలంతో పాదాల మీద నీళ్లు పోశారు. అందుకే ఒక్కొక్క మంత్రం వదిలిపెట్టేస్తారు, తుడిచారు చెప్పరు. నిజంగా మీ మనసు నిలబడింది అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే పాదాల మీద, అమ్మవారి పాదాల మీద చేతులు వేసి ఆ తడి మీ తల మీద ఇలా చల్లుకుంటారా? మీ ఉత్తరీయం తీసి మెత్తటి బట్టతో వాళ్ళిద్దరి పాదాలు తుడుస్తారా? ఆగాల పూజ కాసేపు, ఒక్క క్షణం ఆగాల వద్దా? గడగడ గడగడ మీరు చదివారనుకోండి, పాదయోహో పాద్యం సమర్పయామి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, చేశారా పూజ? పూజ చేశానన్న పేరుతో నటన చేశారు మీరు, పూజ చెయ్యలేదు. పూజ చేసింది నిజమైతే మీ మనస్సు వలన మంత్రం ఆగిపోవాలి. ఎక్కడో ప్రతి చోట మంత్రం ఆగుతుంటుంది. అయింది, కూర్చోండి. సింహాసనం సమర్పయామి. నువ్వు రోజు సింహాసనం వెయ్యలేకపోవచ్చు, కానీ ఓ ఎర్రని పరుపుతో ఉన్నటువంటి సింహాసనం మీద రెండు పక్కల సింహం తలలు ఉండి దాని మీద మెత్తటి బట్ట వేసి ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుని దాని మీద చేతులు పెట్టుకుని ఒక్కొక్క కాలు పైకెత్తి పాదపీఠం మీద పెట్టుకుని ఒక కాలు కింద పెడితే ఆ పాదం ఒకటి మీకు కనపడుతుండగా మీకు ఆ పాదపీఠం, ఆయన కాలు కదపడం పెట్టడం, ఆ కంకణాలు, అమ్మవారి పాద మంజీరములు, ఆవిడ మట్టెలు కనపడ్డాయనుకోండి, ఏమో మీరు పూజ చెయ్యొచ్చు, చెయ్యలేకపోవచ్చు. ఇంక అందుకే శాస్త్రం ఏం విధించిందంటే సంధ్యావందనం ఒకటి చేస్తే మిగిలిన పూజ అయిపోయినట్టే అంది. కారణం ఏమిటో తెలుసా? ఒక్కొక్కసారి ఈ ఉపచారంలో ఎక్కడో ఆగిపోతుంది మనసు, అది దర్శనం చేస్తూ ఉండిపోతుంది. చాలు, వాడే పూజ చేశాడు. అన్నీ గడగడగడగడ చదివేస్తే పూజ కాదు, అది ఉట్టి అబద్ధం, అది ఉట్టి నటన, అది ఉట్టి యాంత్రీకరణ, అది ఉట్టి తంతు. నిజమైన పూజ ఎప్పుడంటే అలా ఆగినప్పుడే, మనసు నిలబడినప్పుడే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాదాలు కడిగాడు, స్నానం చెయ్యండి. చక్కగా బిందెతో నీళ్లు పెట్టాడు, ఇద్దరూ కూర్చున్నారు, ఇద్దరికీ అభిషేకం చేశాడు. సమంత్రకంగా ఇద్దరూ స్నానం చేశారు. అమ్మ ఒళ్ళు తుడుచుకోండి, ప్లోత వస్త్రంతో తుడిచాడు. అమ్మవారికి కొప్పు వేశాడు, కొప్పులో పువ్వులు పెట్టాడు. అమ్మకి మెడలో దండలు వేశాడు, అయ్యకి దండలు వేశాడు, ఇద్దరికీ కిరీటాలు పెట్టాడు. ఆభరణాన్ సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి అంటే ఏం చేయాలి? మీరు మీ భార్య గారు యజ్ఞోపవీతం వెయ్యాలి, ఇద్దరు కలిపి పట్టుకుని. అంటే ఇప్పుడు ఏది కనపడాలి మీకు? మీ భార్య చెయ్యి కూడా కనపడాలి. అందుకు పట్టుకుంటాడు చిటికిన వేలు. ఆయన తన పూజలో ఆమెని కూడా పక్కన ఉంచుకుంటాడు. ఆయనకి పలహారం చేస్తోంది వంటింట్లో, ఆయన ఆమెని పక్కనే ఉంచుకున్నాడు. అందుకే అసలు పూజ ప్రారంభం ఎక్కడో తెలుసా?
తన ఆచమనీయాన్ని తానే వేసుకున్నవాడు దరిద్రుడు జీవితంలో. నేనే ఆచమనీయం వేసుకుంటే ఇంకెందుకండి నాకు భార్య? నేను వేసుకోకూడదు ఆచమనీయం. నేను మీకు అబద్ధాలు చెప్పాననుకుంటే మీరు పెద్దల వేదభాష్యాలు చదవండి. పెళ్ళయిన తర్వాత భర్త గారు పూజకి కూర్చోగానే భార్య వచ్చి కూర్చోవాలి. భర్త ముందు స్నానం చేయాలా, భార్య ముందు స్నానం చేయాలంటే భార్యే చెయ్యాలి భర్తకు అమర్చడానికి. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగానికి ముందు అభిషేకం ఉండదు, జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం. ముందు అభిషేకం అమ్మవారికి చేయిస్తారు. ఎందుకంటే అమ్మవారు తయారై అయ్యవారికి తయారు చేస్తుంది అన్నీ. పూజలో భార్య వచ్చి ఎడంవైపు కూర్చుని ఆయనకి ఆచమనీయం వేస్తుంది 3 మాటలు. ఆయన ఆచమనీయం వేశాక ఆవిడ వెళ్ళిపోతుంది వంటశాలకి. ఈయన కొనసాగింపు చేస్తాడు. ఎలా? ఆమె తన పక్కన ఉన్నదని భావన చేస్తాడు. యజ్ఞోపవీతం సమర్పయామి అన్నాడు అనుకోండి, పరమేశ్వరుడు ఏం చేయాలి ఇప్పుడు యజ్ఞోపవీతం వేయించుకోవాలంటే? ఆయన యొక్క ఇలా ఎడం భుజం మించి కుడి చేతి వైపుకు వస్తుంది యజ్ఞోపవీతం. అందుకని అది వేయించుకోవాలంటే ఆయన ఏం చేస్తాడు? అది వేయించుకోవాలి కాబట్టి ఉత్తరీయాన్ని తీసేసి ఇలా కిందకు వదిలేస్తాడు. వదిలేస్తే ఇప్పుడు ఏం కనపడుతుంది? ఆయన తెల్లని వక్షస్థలం కనపడుతుంది. కనబడితే మీరు మీ భార్య గారు కలిసి ఆయనకి ఇలా యజ్ఞోపవీతం వేస్తున్నారనుకోండి, దగ్గరగా ఆయన భుజాలు, ఆ భుజం మీద పిక్క, విశాలమైన వక్షస్థలం, ఇంతమందిని కాపాడగలిగిన ఆయన హృదయం చూస్తూ ఇద్దరూ కలిపి యజ్ఞోపవీతం వేయడం దర్శనం చేశారనుకోండి, మీరు తదేక దృష్టితో తాదాత్మ్యతతో అలా ఉండిపోవచ్చు కొంతసేపు. తర్వాత మీ మనసు అక్కడ నిలబెట్టడానికి ఏదో వస్త్రయుగ్మం సమర్పయామి, రోజు వస్త్రయుగ్మం ఇవ్వగలమా? ఇస్తే చాలా గొప్ప విషయం. నాకు కొంతమంది గృహస్థులు తెలుసు, వాళ్ళు ప్రతిరోజు వస్త్రయుగ్మం పెడతారు పరమేశ్వరుడికి. పెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉంటారు చక్కగా అవి. కాబట్టి వస్త్రయుగ్మం పెట్టే అలవాటు కొందరికి ఉంటుంది. నేను ఒకళ్ళ ఇంట్లో చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు దొంతర్లు పెట్టున్నాయి, ఏమిటివన్నీ అన్నాను. రోజు ఈశ్వరుడికి పెడతాం కదండి, అవే తీసి ఉంచుతాం. శేషవస్త్రాలు అవన్నీ ఇంటికి వచ్చిన అతిథిలో నారాయణుణ్ణి చూస్తాం, వాళ్ళకి పెడతాం. ఇవన్నీ ఇంట్లో పెళ్ళయింది ఇవే పెట్టేది, అంతేగాని ఏదో కొట్లోంచి కొత్త బట్టలు పట్టుకొచ్చి పెట్టాం. పరమేశ్వర శేషవస్త్రములనే వచ్చిన అతిథిలో ఈశ్వరుణ్ణి చూసి సమర్పణం చేస్తాం. ఐశ్వర్యం ఉంది, చక్కగా 100 పంచెలు 100 చీరలు పట్టుకొచ్చి పెట్టుకుంటారు వాళ్ళు. నువ్వు పెట్టలేవు. ఒక్కసారి నీ భార్యతో ఏదో పెద్ద బట్టల కొట్టుకెళ్ళినప్పుడు నువ్వు చూసిన పట్టు చీర జ్ఞాపకం తెచ్చుకో. ఆకుపచ్చ పట్టు చీర, దానికి ఎర్రటి పెద్ద అంచు, అమ్మవారికి సమర్పణం చేశావు. తల్లి కట్టుకొచ్చి కూర్చుంది, ఆకుపచ్చ పట్టు చీర, ఎర్రటి పవిట కొంగు, నా తల్లి కట్టుకుని కూర్చుని ఉంటే ఒక్కసారి చూసి పొంగిపో. ఎంత జ్ఞాపకం ఉండాలంటే మరునాడు నువ్వు మళ్ళీ కొత్త బట్టలు ఇచ్చినప్పుడు అమ్మ ఆ బట్ట విప్పేస్తుంది. అది నువ్వు మడత పెట్టాలి మానసికంగా. మడత పెట్టినప్పుడు నిన్న నువ్వే బట్ట ఇచ్చావు నీ గుర్తుండాలి. ఆకుపచ్చ బట్ట అమ్మ విప్పింది, నువ్వు మానసికంగా దాన్ని మడత పెట్టి పక్కన పెట్టగలగాలి. అసలు అది పూజ అందేది. నాకు చెప్పండి, ఇప్పుడు ఈ ఉపచారాలకు ఎంతసేపు పడుతుంది? నిజంగా మనసు ఉంటే ఎంతసేపు అయినా పడుతుంది. ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేదనుకోండి, అది చేయడానికి మనసు యావగించుకుంటోంది అనుకోండి, దానికి ఇతర వ్యాపకాల మీద ఉత్సాహం శ్రద్ధ అనుకోండి, అసలు ఎలా కూర్చుంటుంది? కూర్చోదు. అందుకే శాస్త్రం అంది ఎక్కడికక్కడ లఘువు చేసింది. ఇన్ని చేయలేకపోతే నీ మనసుతో చెయ్యాలనుకుంటే పంచోపచారములు చెయ్యి, 5 చెయ్యి చాలు, నిన్ను నేను అనుగ్రహిస్తానంది అమ్మవారు. అందుకే పంచసంఖ్యోపచారిణి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు 5 పెట్టినా చాలు. అవి పంచతన్మాత్రలకి గుర్తు. నైవేద్యం పూజ అంటే ఏ సుఖాలను భవిస్తున్నామో సుఖస్థానములకు కృతజ్ఞత చెప్పినట్టు 5ంటికి. ఇవి నువ్వు చెయ్యాలి అంటే నీ మనసు ఉండాలి. అసలు నిజంగా ఆయన పూజ చేస్తున్నాడో చెయ్యట్లేదో ఎక్కడ దొరికిపోతాడో నేను చెప్పనా? ఆచమనీయం సమర్పయామి అన్న దగ్గర దొరికిపోతాడు. ఎందుకో తెలుసా? బాహ్యంలో మిగిలినవి మీరు పట్టుకోలేరు, కానీ అక్కడ దొరుకుతాడు ఎవరైనా. ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు నీళ్లు తీసి ఇలా వదిలిపెట్టాడో ఆయన పూజ చెయ్యట్లేదు అని గుర్తు. ఆచమనీయం అంటే ఏమిటి? 3 మాటలు కదా పుచ్చుకుంటాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అది గుటక వేసి లోపలికి వెళ్ళాక పుచ్చుకోవాలి. మళ్ళీ ఈశ్వరుడికి ఇస్తే అంతే, 3 మాటలే ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆయన గుటకేయాలా?
నువ్వు వేసింది ఇలా తీసి కింది పెదివి దగ్గర పెట్టుకుని జుర్రుకోకుండా పుచ్చుకోవాలి, శబ్దం లేకుండా. గుటక వేశాక మళ్ళీ ఆయన చేయి చాపాలి, నీళ్లు పొయ్యాలి. నువ్వు 3 మాటలు ఇవ్వడానికి కొంత వ్యవధానం ఉండాలా, ఆగాల నువ్వు ఇలా తీసి ఓ మారు పోసి ఆచమనీయం సమర్పయామియే, అదే ఆచమనీయం, అదే ఈశ్వరుడికి నువ్వు చేసే పూజ. ఎంత అబద్ధం నువ్వు చేస్తున్నది. నిజంగా నీ మనసు పెట్టి చేసావా? ఈశ్వరుడు అన్నాడు, ఎవడక్కాలి, నీళ్ళు ఎవడక్కాలి, పాత్రలు ఎవడక్కాలి, నువ్వు తెచ్చిన పువ్వులు ఎవడక్కాలి, ఇవన్నీ నీ సృష్టించినవి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితో ఇస్తే దళమైన పుష్పమైనను సలిలమైన, నువ్వు ఏమిచ్చావు నాకు అనవసరం. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులు అర్పించిన యలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్. పోతన గారు భాగవతంలో కుచిలోపాఖ్యానంలో కృష్ణుడి చేత చెప్పిస్తారు. ప్రేమతో నువ్వు ఇచ్చింది ఏదో అది నేను పుచ్చుకుంటాను, ఎందుకంటే అందులో నీ మనసు ఉంది. నువ్వు ప్రేమతో ఇవ్వలేదు, నాకు అక్కర్లేదు, నేను తీసుకోను, ఎందుకంటే అది నాదే, నేను సృష్టించింది. నువ్వు ప్రేమతో ఇచ్చావు, నేను పుచ్చుకుంటాను. నీది నాకు ఇచ్చావని పుచ్చుకుంటాను. నువ్వు ఆ మనస్సు నీది నిలబడలేదు, నువ్వు పూజ చేశావని నేను వెయ్యలేను, నేను పుచ్చుకోలేనది. కాబట్టి ఇప్పుడు పూజ అనేటప్పటికీ మూడు ఏకీకృతమైతేనే పూజ. అది సాధన చెయ్యగా 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 వస్తుంది. మెల్లిమెల్లిగా మనసుతో దెబ్బలాట పెట్టుకోకూడదు. కొన్ని కోట్ల జన్మలుగా మనసుకి స్వేచ్ఛ ఇచ్చేసాం మనం. ఇవాళ అకస్మాత్తుగా నా మాట వినంటే అది విందాం, ఏం పర్వాలేదు, తప్పేం లేదు, నేను ఇచ్చిన స్వేచ్ఛ. అందుకు నువ్వు వెళ్ళిపోయావు రైతు బజార్కి, ఏం దోషం లేదు, పర్వాలేదు, రా వెనక్కి రా. ఈశ్వరుడికి ఆచమనీయం ఇద్దాం, చక్కగా చూడు. ఒక్క మాట చూస్తుంది మొదట్లో, తర్వాత మీరు మెల్లిగా 2వ మాట, 3వ మాట, 4వ మాట, 5వ మాట మీరు దానికి శిక్షణ ఇవ్వగా 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 అది ఏం చేస్తుందంటే, అందుకే నమః నమః నమః. పువ్వులతో పూజ ఎక్కువ ఉంటుంది. పువ్వులతో పూజ ఎక్కువ చేయడంలో మీ ఒక్కరి యొక్క క్షేమాన్ని మీరు కోరుకోరు, గుర్తుపెట్టుకోవాలి. నా ఒక్కడి కొరకు నేను చేసిన దాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. రోజు అదే బుద్ధితో చేస్తున్నాడు అనుకోండి, అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అంటూను అసహ్యం వేస్తుంది ఈశ్వరుడికి. ఎడ్రవిడి పూజ అని విశాల హృదయంతో చెయ్యాలి అది పూజ. విశాల హృదయంతో అంటే నా ఒక్కడినే కాదు ఈశ్వర, అందరూ బాగుండాలి. అందుకే నామాలు ఉంటే 108 ఉంటాయి, లేకపోతే 1000 ఉంటాయి. 112 ఉండకూడదా, 236 ఉండకూడదా, 357 ఉండకూడదా? ఉండవు. 108 తప్పితే సహస్రం. లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రం, శివాష్టోత్తరం శివ సహస్రం, విష్ణు అష్టోత్తరం విష్ణు సహస్రం. ఎందుకలా? ఒక్కటే కారణం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని. మనకి సనాతన ధర్మంలో ఎవరైనా పుడితే నక్షత్రాన్ని ప్రాతిపదికగా చూస్తారు. అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది అన్నది చూడడానికి నక్షత్రం ఆధారం. ఏ నక్షత్రంలో పుట్టాడు అన్నది చూస్తారు. ఇప్పుడు ఆయన ఏ రాశిలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన యొక్క ఫలితములు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అన్నది చూస్తూ ఉంటాం. తిథివారములు కాదు, నక్షత్రం ప్రధానంగా ఉంటుంది జనన మరణముల యందు. ఈ నక్షత్రములు 27 ఉన్నాయి. ఇంతమంది పుట్టనివ్వండి, చెట్టు పుట్టనివ్వండి, పుట్టనివ్వండి, చీమ, పంది, కుక్క, నల్లి, పిల్లి ఏది పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 పాదములలోనే ఈ సమస్త జగత్తు పుట్టింది. 108 పాదములలోనే జగత్తు వెళ్ళిపోతుంది. 108 నక్షత్ర పాదములలో పుట్టిన ప్రతి వారికి వారు వీరని నాకు లేదు ఈశ్వర, అందరూ నీ బిడ్డలే, అందరూ బాగుండాలని నేను 108 పువ్వులు నీ పాదముల మీద వేస్తున్నాను, 108 సార్లు నామని చెప్తున్నాను. అది పూజ, విశాల హృదయం. మరి సహస్రం, నువ్వు ఆనందం ఆగకపోతే 108 చెప్పి ఉండలేకపోతే సహస్రం చేస్తే అనంతం, ఎంతో చేశావు. 108 చేయడానికి సమయం లేకపోతేనండి గడగడ గడగడ మాత్రం చదవద్దు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 3 మాటలు శ్రద్ధగా శ్రీరామ 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 అని వెళ్ళిపోతే చాలు. మీరు సహస్రనామాలతో ఆ రోజున పూజ చేసినట్లు వేసేస్తారు. అంటే ప్రతిరోజు అని కాదు, నిజంగా అంత ముఖ్యమైన పని ఉందనుకోండి, ఆ తెల్లవారుజామున అసలు ఎంత తొందరగా నిద్ర లేచినా అలా కుదిరే విషయం కాదనుకోండి, ఇంకా అప్పుడు అది చెప్తే చాలు.
లోకంలో ఎప్పుడైనా ఏదైనా లోకానికి అందించగలిగినటువంటి మహాజ్ఞాని ఒక్కడే, పరమశివుడు ఒక్కడే చెప్తాడు. ఆయన తట్ట లోకానికి చెప్పేవాళ్ళు లేరు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. అందుకే శివుడికొక్కడికి ఆ పేరుంది. సదా బ్రహ్మ లేదు, సదా విష్ణు లేదు, సదాశివ ఉంది. అంటే అసలు ఎప్పుడూ కోపం లేనివాడు కోపం నటిస్తాడే తప్ప అసలు కోపం తెచ్చుకోవడం అన్నది అసలు లేనివాడు ఎవరంటే ఎప్పుడూ మంగళప్రదుడే. కోపం తెచ్చుకున్నట్టు కనపడినా మంగళప్రదుడే, మన కోసమే. ఆయన శివుడు ఒక్కడే. అందుకే సదాశివ ఆయనకే ఉంది. ఆ సదాశివుడు లోకాభ్యున్నతి కొరకు పార్వతీదేవికి చెప్తాడు. ఆవిడ అడుగుతూ ఉంటుంది, ఆయన చెప్తూ ఉంటాడు. వరలక్ష్మీ వ్రతంలో వరలక్ష్మీ వ్రతం చారుమతి కథ ఎవరికి చెప్పారు? పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు. అయ్యా సమయం లేని వాళ్ళు ఏం చెయ్యాలి? కేనోపాయే నలఘున అడిగింది పార్వతీదేవి. అది వాళ్ళిద్దరి యొక్క ఔదార్యం. అడిగితే ఆయన అన్నాడు, పార్వతీ శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే. ఓ పార్వతీ, శ్రీరామ 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 అంటే వాళ్ళు 1000 నామాలు చెప్పినట్టే అన్నాడు. ఎలా? అక్షరాల్ని అంకెల్లోకి మార్చే పద్ధతి ఒకటి ఉంది సంస్కృతంలో. రా 2కి గుర్తు, మా 5కు గుర్తు. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 25 100 100 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి రామ 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 అంటే 1000 మాటలు అనేసినట్టే. సమయం లేనప్పుడు పార్వతి ఇలా అంటే సరిపోయింది.